న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పశువుల ఆసుపత్రి వద్ద ఐఎఫ్టియు అనుబంధ వెల్డింగ్ అండ్ ఐరన్ డిజైన్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ తేపర్తి వీర్రాజు మాట్లాడుతూ, నిడదవోలు పట్టణానికి ఆటోనగర్ వాగ్దానం చేసిన వైకాపా ప్రభుత్వం దాన్ని నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా రోడ్డు పక్కన చిన్న చిన్న బడ్డీ కొట్లలో వెల్డింగ్ పనిచేస్తూ తన జీవనోపాధిని సంపాదిస్తూ జీవితాలను గడుపుతున్నారని, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులతోనూ అటు అధికారులతోనూ వేధింపులకు గురవుతున్నారని, షాపు అద్దెల భారాన్ని భరించలేని పరిస్థితిలో కార్మికులు ఉన్నారని, వారిని తక్షణమే ఆదుకోవాలని అన్నారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ కోసం పోరాడిన ఫలితంగా గత మున్సిపల్ పాలక వర్గం నిడదవోలు పట్టణానికి ఆటోనగర్ ఆవశ్యకతను గుర్తించి తీర్మానం చేయించుకోగలిగిందని, తదుపరి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఆటోనగర్ నిర్మిస్తామని వాగ్దానం చేసి నిలబట్టుకోలేకపోయిందని, తక్షణమే ఆటోనగర్ను నిర్మించి కార్మికుల్ని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బండారు వెంకటస్వామి, వీర్రాజు, బైపే ప్రసాద్, పట్టపు వేడుకొండలు, రామకృష్ణ, ఆంజనేయులు, రేవు సూరిబాబు, బస్వాని పద్మరాజు, ముళ్ళ వంశీ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు పరిసర ప్రాంతాల్లో వెల్డింగ్ వర్క్ చేసేటువంటి కార్మిక సంఘం కార్మికులందరూ కూడా వెల్డింగ్ అండ్ ఐరన్ డిజైనింగ్ వర్కర్స్ యూనియన్గా ఏర్పడి నిడదవోలులో ఈరోజు సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంఘం గత 2016 సంవత్సరం నుంచి ఇక్కడ తన వ్యవహారాలు నడిపిస్తూ ఉంది. వెల్డింగ్ కార్మికుల యొక్క సంక్షేమం కోసం, వెల్డింగ్ కార్మికులు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవడం కోసం ఈ సంఘం పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఐఎఫ్టియు అనుబంధంగా ఉన్నటువంటి ఈ సంఘం గతంలో ఆటోనగర్ కోసం జరిగినటువంటి పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర వహించి తన భాగస్వామ్యాన్ని అందులో కల్పించుకుంది. ఈ నిడదవోలు పట్టణంలో వెల్డింగ్ కార్మికులు రోడ్ల పక్కన చిన్న చిన్న బడ్డీ కొట్లలోనూ తమ వృత్తులు నిర్వహించుకుంటూ ఉన్నారు. అద్దె దుకాణాల్లో వృత్తి నిర్వహించుకుంటారు. తమ జీవనోపాధి నడుపుకోవడం కోసం నడుపుకుంటున్నటువంటి ఈ అద్దె దుకాణదారులు వీళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తూ అద్దెలు పెంచుతా తక్షణం మీరు ఖాళీ చేయాలని చెప్పేసి నేను ఇబ్బందులు పెడతా ఉన్న నేపథ్యంలో రోడ్ల పక్కన తమ వృత్తిని నిర్వహించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఆటోనగర్ కావాలనేటువంటి డిమాండ్ తోటి ప్రభుత్వానికి గతంలో టీడీపీ హయాంలో ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా నిడదవోలు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఆటోనగర్ కోసం మాట్లాడడం జరిగింది. అదే రకంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆటోనగర్ ఏర్పాటుకి తాము కృషి చేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేశారు. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగినా సరే 5 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటిదాకా ఆటోనగర్ కోసం మళ్ళీ ఆ కార్యరూపం దాల్చలేదు. ఆటోనగర్ లేక వెల్డింగ్ కార్మికులే కాదు, లారీ వర్కర్సు, మెకానిక్లు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే ఈ అధికారులు ప్రజాప్రతినిధులు ముందే ఏదైతే ఇక్కడ వాగ్దానం చేశారో ఆటోనగర్ మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో గత టీడీపీ ప్రభుత్వంలోనే నిడదవోలు మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేసి నిడదవోలు పట్టణానికి ఆటోనగర్ అవసరం ఉందని చెప్పేసి గుర్తించి చేసినటువంటి తీర్మానాన్ని ఈ అధికారంలో కొత్తగా వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ తీర్మానాన్ని బుట్టదాఖలు చేసింది. ఆ తీర్మానం అమలు కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. తక్షణమే గతంలో మున్సిపాలిటీలో చేసినటువంటి ఆటోనగర్ ఆవశ్యకతని గుర్తించి ఆటోనగర్ నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున ఆటోనగర్ సాధన కోసం భవిష్యత్తులో బలమైనటువంటి ఉద్యమ నిర్మాణం చేయడం కోసం నిడదవోలు పరిసర ప్రాంతాల్లోని అన్ని రంగాల కార్మికుల్ని ఐక్యం చేసి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఆటోనగర్ నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. గ్రీష్మకుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు. మనం వెల్డింగ్ పెట్టుకుని గత 2015లో పెట్టుకున్నాం. గత 7 సంవత్సరాలు నుంచి మనం వెల్డింగ్ యూనిట్ పెట్టుకున్నాం. అయితే కన్నా వచ్చేదానికి 2 రోజుల మంది మనం వెల్డింగ్ యూనిట్ మీటింగ్ పెట్టుకోవట్లేదు. మన వెల్డింగ్ యూనిట్లు అందరూ కూడా
ప్రతి నెల 20 తారీఖు మీటింగ్కి వచ్చి ఒక యూనియన్లో మీటింగ్ హాజరవ్వాలని కోరుతున్నాను. అలాగే మన గతంలో ఆటోదారు కూడా పోరాడాము. ఆటోదారు పోరాడి మున్సిపాలిటీలో కూడా మనం తీర్మానం చేసుకున్నాము. ఈ ఆటోదారి మీద ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వంలో ఆటోదారు అడగా ఆ టైంలో అవ్వలేదు. అలాగే నెక్స్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. మన ఎమ్మెల్యే గారు శ్రీమోహన్ రెడ్డి గారు ఆటోదారు మీరు ఇప్పిస్తారని చెప్పి ఆయన మాట ఇచ్చారు. అయితే 5 సంవత్సరాల పూర్తిగా గడిచిపోయి ఇంకా ఎలక్షన్ టైం 2 నెలలే ఉంది. అయితే ఈ ఆటోదారు ఊసే ఎత్తలే, మాట ఎత్తలేదు. ఆటోదారు వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది, అదిగో అధికారులు వచ్చేస్తుంది, ఇదిగో పక్కన చేస్తున్నాం, ఇదిగో అక్కడ స్థలం చూసాం, ఇదిగో ఇక్కడ స్థలం చూసాం అని చెప్పారు. అన్నీ పూర్తిగా మాటలే. ఈ 2 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. ఆ రోజు మన ఎలక్షన్ శ్రీనివాస రెడ్డి గారు ఎలక్షన్ మ్యానుఫ్యాక్చర్లోని పెట్టారు. మీకు ఆటోదారి మీద నేను యాక్షన్ తీసుకుంటాను, మీకు ఆటో వచ్చేలా చూస్తానని చెప్పి మాట ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 2 నెలలు మాత్రం ఎలక్షన్ టైం ఉంది. ఈ ఆటోదారి ఊసేయలేదు. ఈ ఆటోదారి మీద గత ప్రభుత్వ అధికారులు కానీ గత ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ మరి ఎటువంటి లేదు. మరి ఈ 2 నెలల టైంలో కూడా మరి ఆటోదారు మరి ఇప్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మోటార్ మెకానిక్లు, వెల్డింగ్ యూనియన్లు, అలాగే మెకానిక్ షాపులు, మొత్తం 10 రకాల షాపులు రోడ్డు పక్కన బడ్డీ కొట్టుల్లోని, చెట్టు కొట్టుల్లోని అద్దె కట్టుకు జీవనోపాధి కలుగుతున్నారు. అద్దె పరిస్థితి ఈరోజు కట్టలేని పరిస్థితిగా ఉన్నాయి. కళ్ళు చూస్తే అంతంత మాత్రమే ఉన్నాయి. మరి ఆటోదారు ఇప్పిస్తే ప్రభుత్వమే త్వరలో తీసుకుని ఆటోదారు ఇప్పించి మరి ఆటోదారు పెట్టి అందరూ కొట్లు పెట్టుకుని అక్కడ డబ్బులో అది అలవాటు చేసుకుంటారు. మరి 2 నెలల టైం ఉంది. మరి 2 నెలల టైంలో మరి ఒక ప్రభుత్వం మరి ఏం చేస్తుందో అది మీరే పునరాలోచన చేసుకుని ఆటోదారు మీద సరిగ్గా తీసుకోవాలని కోరుకుంటూ IF2 తిరుపతి రాజు నిడదవోలు.